వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అవకతవకలు జరుగుతాయని ఒక గనుల మీద తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి అప్పట్లో కోర్టులో కేసేశారు. ఇప్పుడు ఆ కేసులో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వాన్ని అఫిడవిట్ వేయమంటే వేయలేదు, రాష్ట్ర ప్రభుత్వపు గనుల శాఖను ఏమంటే వేయలేదు. కాబట్టి వాళ్ళిద్దరికి పెనాల్టీ వేసింది హైకోర్టు. ఇప్పుడు టైం ఇచ్చింది, తక్షణం ఆ అఫిడవిట్లు వేయమని చెప్పేసి. అంటే గనుల్ని ఆపేయాలి తవ్వకం. ఇప్పుడు మరి తెలుగుదేశం ఎవరైతే అప్పుడు కంప్లైంట్ పెట్టారో ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఆయన ఆ గనుల్ని తవ్వించుతారా, తవ్వించకుండా ఆపుతారా చూడాలి. ఇదేంటయ్యా అంటే నంద్యాల జిల్లాకి సంబంధించినటువంటిది. వ్యవసాయ యోగ్యానికి పనికిరాని లైమ్ స్టోన్ ఖనిజం ఉన్న భూముల్ని అప్పుడు బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వైసీపీ తన అనుచరులకు ఎస్ఐన్ చేసేందుకు సిఫార్సు చేశారని, ఈ కేటాయింపుల ప్రక్రియ నిలువరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీసీ జనార్దన్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే 2023లో హైకోర్టులో పిల్లేశారు. దీని మీద పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని కేంద్ర గనుల శాఖ కార్యదర్శి నంద్యాల జిల్లా కలెక్టర్ని కోర్టు ఆదేశించింది. బుధవారం జరిగిన విచారణలో కేంద్ర గనుల శాఖ కౌంటర్ వేయకపోవడంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఆదేశాలు ఇచ్చి ఏడాది అవుతున్న కౌంటర్ వేయకపోవడాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుందంటూ అధికారుల అంతర్గత మార్పుల కారణంగా కౌంటర్ వేయడంలో ఆలస్యం జరిగింది అని చెప్పినా కూడా వినకుండా 20,000 రూపాయలు కేంద్ర గనుల శాఖ కార్యదర్శికి, నంద్యాల కలెక్టర్కి 10,000 రూపాయలు పెనాల్టీ వేసింది. ఇప్పుడు ఇంతకీ మరి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆ గనుల్ని కొనసాగిస్తారా, గనుల్ని క్లోజ్ చేపిస్తారా? అప్పుడు ఆపేయమని కదా ఆయన అడిగింది. ఇప్పుడు ఆ గనుల్ని కొనసాగిస్తారా, ఆపేపిస్తారా చూడాల్సి ఉంది.